ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఆల్రెడీ తమ్నైల్లో మీరు చూసే ఉంటారు. యూట్యూబర్స్ రివ్యూవర్స్ ఎవరి సపోర్ట్ ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, స్పా బ్యాచ్కి ఎంతమంది రివ్యూవర్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, స్పై బ్యాచ్కి ఎంతమంది రివ్యూవర్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పల్లవి ప్రశాంత్కి ఇంత బీభత్సమైన హైప్, బీభత్సం అసలు విన్నర్ అన్నంత రేంజ్కి రావడానికి ఎవరు కారణం, ఎందుకంత పేరు వచ్చింది, అండ్ అమర్దీప్కి ఇంత నెగిటివిటీ ఎందుకు వచ్చింది వరకు. సరే, ఇన్ని రోజులు రివ్యూ చెప్పారు, అయిపోయింది, ఓకే, గతం గతహ. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఎవరి రివ్యూస్ ఎవరికి బయాస్డ్గా ఉన్నాయనేది క్లియర్ కట్ వీడియో ఉంటుంది. ఎవరి కోసం ఈ వీడియో కాదు, జస్ట్ ఆడియన్స్కి తెలవడానికి, బిగ్ బాస్ ఆడియన్స్కి ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని తెలవడానికే ఈ వీడియో చేస్తూ ఉన్నాను తప్ప ఎవరిని నెగిటివ్ చేయాలని లేదు, ఎవరిని పాజిటివ్ చేయాలని నా ఇంటెన్షన్ కాదు. సో వీడియోలోకి వెళ్తే, ద మోస్ట్ పాపులర్ రివ్యూవర్ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఉడాల్ మామ. ఈయన బీభత్సమైన రివ్యూస్ ఉంటాయి. ఈయనవి ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఆదిరెడ్డి అనే పేరు తెలియని వాడు ఎవడు ఉండడు, అంటే బిగ్ బాస్ డైహార్డ్ ఫ్యాన్స్కి. సో ఆయన రివ్యూస్ ఈ సీజన్ ఎలా ఉన్నాయి, ఆయన ఎవరికి సపోర్ట్ ఉన్నారు అని అంటే, ఫస్ట్లో ఆయన బీభత్సంగా రివ్యూస్ అసలు ఒక రేంజ్లో ఇచ్చేసాడు. అంటే నో బయాస్డ్, ఏది జరిగింది తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైటు, ఎవరికి అన్యాయం చేస్తే వాళ్ళ మీద క్లియర్ కట్గా మాట్లాడారు. బీభత్సమైన రివ్యూస్ ఇచ్చాడు ఆయన. కానీ వస్తూ అంటే ఏమైందంటే అది ఆయన మిస్టేక్ కాదు, అది ఎందుకు జరిగింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకు అంటే ఫస్ట్లో బీభత్సంగా లేపాడు. పల్లవి ప్రశాంత్ రాగానే ఒక కొత్త మెటీరియల్ ఇండస్ట్రీలోకి వచ్చింది అన్నంతగా అందరికీ ఒక ఆహారం దొరికిపోయింది పల్లవి ప్రశాంత్ అనే రూపంలో. సో ఈ కంటెస్టెంట్ని పట్టుకుంటే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు, మనకు వ్యూస్ వస్తాయి అన్న ఇంటెన్షన్ ప్రతి యూట్యూబర్లో ఉంది. ఈవెన్ నాతో సహా అనుకోండి, ప్రతి యూట్యూబర్లో ఆ ఇదిలోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలైన ఆట. అక్కడ గేమ్ ఆడారా లేకపోతే ఏం జరిగింది అన్నది పక్కన పెడితే, గేమ్ ఇంత ఆడితే అంత లేపారు ఒక్కో కంటెస్టెంట్ని. సో అది బీభత్సంగా జరిగింది. అండ్ ఆదిరెడ్డి గారు ఫస్ట్లో బీభత్సమైన రివ్యూలు ఇచ్చారు. ఆ రతిక, పల్లవి ప్రశాంత్ ఈ ఏదైతే లవ్ ట్రాక్ ఇదంతా జరుగుతూ ఉందో అప్పుడు బీభత్సమైన రివ్యూలు ఇచ్చారు ఆయన. ఆ తర్వాత వస్తూ అంటే పల్లవి ప్రశాంత్ గేమ్ ఇంప్రూవ్ అయిపోయింది, బీభత్సంగా ఆయనకు కూడా సపోర్ట్ దొరికింది ఈ రివ్యూవర్స్ నుంచి. ఆదిరెడ్డి గారు కూడా బీభత్సంగా సపోర్ట్ చేశారు. అంటే ఆయన ఎపిసోడ్ చూసి ఎలా జరిగితే అలా చెప్తారు, జెన్యూన్గానే చెప్పారు. ఫస్ట్లో వస్తుంటే ఎందుకు పోయింది అనేది చెప్తారు. సో ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ బీభత్సమైన ఆట ఆడాడు. అమర్దీప్ స్పై బ్యాచ్ బీభత్సంగా 5 వీక్స్లో ఆడింది ఏమీ లేదు అక్కడ. దానివల్ల స్పా బ్యాచ్ అంటే అమర్దీప్ ఫ్యాన్స్ ఆదిరెడ్డి గారికి కొంతమంది సబ్స్క్రైబర్స్ రాకపోయి ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. సో ఫస్ట్లో బీభత్సమైన ఆడింది ప్రశాంత్ ఒక్కడే ఆడాడు. ప్లస్ శివాజీ గారు ఫస్ట్ డే నుంచి కాఫీ తీసుకురావయా, గేట్లు తీయవయా, వెళ్ళిపోతారు నేను అన్న ఎపిసోడ్ దగ్గర నుంచి బీభత్సంగా ఆయనకు ఫ్యాన్స్ క్రియేట్ అయిపోయారు. ఆ ఒక్క ఎపిసోడ్ తోటే శివాజీ గారు ఏం ఆడుతున్నాడు రా అన్నంత ఇదిలోకి వచ్చేసి బీభత్సమైన ఫ్యాన్ బేస్ ఆయన క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన దగ్గర నుంచి ఆదిరెడ్డి గారు బీభత్సంగా లేపారు ఇంకా శివాజీ గారిని. ఆ లేపినప్పటి నుంచి శివాజీ గారి ఫ్యాన్స్ ఆయనకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆయనకు ఈ సీజన్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు 3 lakhs సబ్స్క్రైబర్స్ ఏమో ఉంటుండే, 3 lakh నియర్. ఇప్పుడు చూస్తే ఆయనకు 6.5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే 3,50,000 మంది ఈ సీజన్లోనే పెరిగారు ఆయనకు. సో వీళ్ళందరూ ఎవరు అని అంటే, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఒక 2 లక్షలు ఉంటే, శివాజీ గారి ఫ్యాన్స్ ఒక 1,00,000 మంది ఉంటే, అండ్ మిగతా అమర్దీప్ ఫ్యాన్స్ ఒక 30 నుంచి 40,000, మిగతా వాళ్ళు ఒక 20,000 ఉండొచ్చు అని నా అంచనా. ఎందుకనంటే ఆ ఫస్ట్ 5 వీక్స్ కూడా ప్రశాంత్కే బీభత్సంగా దొరికింది. ఆయన ప్రశాంత్ పొగిడే వీడియోలే ఎక్కువ చేసినప్పటి నుంచి ఆయనకు ఆటోమేటిక్గా ఒక వ్యక్తిని పొగిడినప్పుడు ఆ ఫ్యాన్స్ బీభత్సంగా సపోర్ట్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, వ్యూస్ చూస్తారు. సో ఆయనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అంతా కూడా ఆల్మోస్ట్ ప్రశాంత్ ఫ్యాన్సే అనుకుంటున్నా, ప్లస్ మన శివాజీ గారి ఫ్యాన్సే. సో వీళ్ళంతా వచ్చారు కాబట్టి ఆ తర్వాత కొన్ని శివాజీ గారికి నెగిటివ్ అయినా కానీ ఆయన నెగిటివ్ చెప్తే ఎక్కడ ఆ సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారో, లేదంటే ప్రశాంత్ గురించి కొన్ని నెగిటివ్ అయితే ఆ నెగిటివ్గా చెప్తే ఎక్కడ ప్రశాంత్ ఫ్యాన్స్ తగ్గిపోయి సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారు. కొన్ని వీడియోస్ చూశాను రీసెంట్గా పెట్టిన వీడియోస్లలో. అమర్దీప్ జర్నీ వీడియో అని ఒకటి చేశాడు ఆయన మొన్నే. ఆ వీడియోకి జస్ట్ 1.5 lakh వ్యూస్ వచ్చాయి. అమర్దీప్ జర్నీ వీడియోకి పొగిడిన వీడియో. తర్వాత శివాజీ గారి
జర్నీ వీడియో చేశారు, బీభత్సంగా లేపారు. శివాజీ గారు లేదే బిగ్ బాస్ లేదు అన్నంతగా ఒక వీడియో చేశారు. ఆ వీడియోకి 4.5 lakh వ్యూస్ వచ్చాయి. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు శివాజీ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఆయన వీడియోలు చూస్తూ ఉన్నారు. ప్లస్ ప్రశాంత్ జర్నీ వీడియో అని చూడగానే 3 lakh వ్యూస్ ఇప్పటికి ఇంకా నడుస్తూ ఉంది. 3 lakh వ్యూస్ పోయాయి. సో ఇట్లా ఆయన ప్రశాంత్ని కానీ శివాజీని కానీ స్పై బ్యాచ్ని కానీ పొగిడినప్పుడు బీభత్సమైన వ్యూస్ వస్తూ ఉన్నాయి, తిట్టినప్పుడు బీభత్సమైన కామెంట్స్ వస్తూ ఉన్నాయి, వ్యూస్ తగ్గిపోతూ ఉన్నాయి. అంటే అమర్దీప్ని పొగిడినప్పుడు, స్పా బ్యాచ్ని పొగిడినప్పుడు. సో ఇవన్నీ కంపేర్ చేసుకొని ఆయన క్యాల్కులేట్ చేసుకుంటే ఆయనకు ఉన్న సబ్స్క్రైబర్స్ అంతా కూడా ప్రశాంత్ ఫ్యాన్సే మోస్ట్లీ. అంటే స్పై ఫ్యాన్సే, యావర్ ఫ్యాన్స్ కావచ్చు, మిగతా వాళ్ళు స్పై ఫ్యాన్స్. సో స్పై ఫ్యాన్స్ గురించి అందుకని నెగిటివ్ చెప్పలేకపోతున్నాడు ఆయన. అది ఆయన మిస్టేక్ కాదు, ఆయనలో ఒరిజినల్గా చెప్పాలంటే చెప్పగలడు. కానీ ఆయనలో ఉన్న భయం ఏంటంటే ఈ సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారేమో అన్న ఇంటెన్షన్లో బయాస్డ్గా ఉన్నారు లాస్ట్కి వచ్చే వరకు. ఈ మధ్యకాలంలో ఒక 20 వీడియోస్ చూస్తే మొత్తం ప్రశాంత్, శివాజీ, స్పా మొత్తం నెగిటివ్గానే మొత్తం స్పై లేపుతాడు. అంటే ఈయన ఏం చేస్తారంటే శివాజీ గారిని పొగిడే విషయం మాత్రం బీభత్సంగా పైకి లేపుతారు. శివాజీ గారిని అంటే ఏదైనా మిస్టేక్ చేసే విషయం కూడా ఏదైనా ఏం చేస్తారంటే సో ఈ పాయింట్లో అన్నీ రాసుకుంటారు. ఈ పాయింట్లో ఇక్కడ కొంచెం మైనస్ అనిపించింది అని అక్కడ చేస్తారు సింపుల్గా. అదే అమర్దీప్ కనుక ఆ స్పా బ్యాచ్ కనుక మిస్టేక్ ఉంటే దాన్ని పెద్దగా ఎలాబరేట్ చేసి ఎవాల్యుయేట్ చేసి దాన్ని పెద్దగా ఏదో అన్ని కోణాలలో చెప్పేసి బీభత్సమైన రివ్యూ చెప్తూ ఉంటారు. సో వీటన్నిటిని దృష్టి పెట్టుకొని నేను బయాస్డ్ స్పై బ్యాచ్కి సపోర్ట్ చేస్తున్నారు అని నేను అంటున్నాను ఈ సీజన్లో. అంటే లాస్ట్కి ఇప్పటి వరకు వచ్చేవరకు ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆయన స్పై బ్యాచ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది 100% పక్కా జెన్యూన్ కరెక్ట్. మీరు ఆయన వీడియోస్ ఫాలో అయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకో మోస్ట్ రివ్యూవర్ శ్రీను65. ఈయన కూడా బీభత్సమైన కామెడీ చేస్తూ బీభత్సంగా రివ్యూలు చెప్తూ ఉంటారు. ఈయన రివ్యూస్ కూడా చాలా బాగుంటాయి, జెన్యూన్గా ఉంటాయి. ఈయన కూడా సేమ్ యాజ్ యూజువల్గా ఫస్ట్లో జెన్యూన్గా చెప్పారు, కానీ ఈయనకు అంత రీచ్ రాలేదు. ఆదిరెడ్డి గారికి వచ్చినంత రీచ్ శ్రీను65కి రాలేదు. ఎందుకు అంటే ఆదిరెడ్డి గారు ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు కాబట్టి మోస్ట్లీ ఆయనకు ఒక ఇది ఉంటుంది. అంటే ఒక ఫ్యాన్ బేస్ ఆయన ఉన్నప్పుడే ఆయన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ప్లస్ ఆయన డైహార్డ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఆయనకు బీభత్సంగా వ్యూస్ వస్తాయి, ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. కానీ శ్రీను65కి అట్లా కాదు. శ్రీను65కి ఈ ఇయర్ ఆయన రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఆయనకు 60,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. జస్ట్ 40,000 సబ్స్క్రైబర్సే ఉన్నారు ఆయనకు. ఆయన వ్యూస్ కూడా నియర్లీ 1 lakh పోతాయి, 1.2 lakh, 1.5 lakh అంతవరకే పోతాయి తప్ప మోస్ట్లీ 1 lakh బిలోనే ఉంటాయి ఆయన వ్యూస్ కూడా. సో ఈయన కూడా ఏం చేశాడంటే ఫస్ట్లో బీభత్సంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, అంటే రైట్ అని చెప్పాడు. బట్ లాస్ట్కి వచ్చే వరకు పల్లవి ప్రశాంత్ ఈజ్ ద విన్నర్. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దగ్గర ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటంటే పల్లవి ప్రశాంత్ గురించి ఒక చిన్న నెగిటివ్ చెప్పిన ఏ రివ్యూవర్ కూడా వెంటనే ఇరుచుకుపడతారు కామెంట్స్లలో. ఎందుకో మరంత ఓవర్ యాక్షన్ నాకు అర్థం కాదు. అంటే కొంచెం అది నెగిటివ్ రా, అలా చేసి ఉండకూడదు అని చెప్పినా కానీ అరే నువ్వు పిఆర్ బ్యాచ్ రా, నువ్వు అమర్దీప్ పిఆర్ రా అని బీభత్సంగా సపోర్ట్ చేస్తాను. సో అది కూడా మంచిదే, కామెంట్ పెట్టడం కూడా మంచిదే, వాళ్ళనేం తప్పనట్లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్ పెడతారు. కానీ సో శ్రీను65 కూడా లాస్ట్కి ఇప్పుడు ప్రజెంట్ ఆయన సపోర్టు అంటే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ కంపేర్ చేసి చెప్తున్నాను నేను. వీళ్ళందరూ పెట్టిన వీడియోస్లో మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ కంపేర్ చేస్తే వాళ్ళు మోస్ట్లీ సపోర్ట్ చేసింది స్పై బ్యాచ్కే అనేది నా ఒపీనియన్. సో ఈయన కూడా స్పై బ్యాచ్కే సపోర్టు, దాంట్లో నో డౌట్. నెక్స్ట్ మహిదర్ రివ్యూస్. ఈయన మూవీ రివ్యూస్ చేస్తూ ఉంటాడు, ప్లస్ ఇంకా చాలా రివ్యూస్ చేస్తూ ఉంటాడు. ఈయన రివ్యూస్ కూడా జెన్యూన్గానే ఉంటాయి ఈయనవి కూడా. సో ఈయన స్టార్ట్ చేసే ముందు ఈయనకు కూడా ఒక 1,20,000 సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఇప్పుడు 1,75,000 సబ్స్క్రైబర్స్ నియర్ ఉన్నారు, 2 lakhs దగ్గరలో ఉన్నారు. సో ఈయన కూడా ఎవరి సపోర్టు అని అంటే ఈయన స్పా బ్యాచ్ సపోర్ట్, ఈయన అమర్దీప్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన వీడియోస్ అన్ని కంపేర్ చేస్తే, ఎందుకంటే ఆయన ప్రాక్టికల్గా మాట్లాడతారు. ప్రాక్టికల్గా ఎట్లా అంటే ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు, ప్రశాంత్ వచ్చిన తీరు అది ఆయన మూలాలే సింపతితోటి వచ్చిన మూలాలు ఉన్నాయి అన్న ఇంటెన్షన్లో క్లియర్. ఈయన ఇట జస్ట్ ఫ్యాన్ లాగా లేదంటే ఇక్కడ జరుగుతుంది ఏదో దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పరు. ఆయన అంటే లోతుల్లోంచి తీసుకొచ్చి ఆయన ఫస్ట్ జర్నీ నుంచి ఎలా వచ్చాడు, సింపతి అనేది ఎట్లా వస్తుంది, రైతు బిడ్డ అనే ట్యాగ్ వాడుకోవడం అనేది కరెక్టా కాదా అన్న ఇంటెన్షన్లో అన్ని కోణాలలో ఆయన శివాజీ గారి గురించి కూడా చెప్తూ చాలా రివ్యూస్, జెన్యూన్ రివ్యూసే ఉంటాయి ఆల్మోస్ట్ ఆయనని. సో ఈయనైతే అమర్దీప్ సపోర్ట్ అని నేను అనుకుంటున్నా.
ఆయన వీడియోలన్నీ కంపేర్ చేస్తే. సో ఈయన స్పా బ్యాచ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, సపోర్ట్గా రివ్యూస్ చెప్తా ఉన్నారు, దాంట్లో నో డౌట్. నెక్స్ట్ ఆని ముత్యం అని ఇంకొక ఆవిడ ఉంటుంది, ఆవిడ బీభత్సమైన కామెడీ ఉంటుంది, మామూలు కూడా నానే అది బీభత్సమైన కామెడీ చేస్తూ ఉంటుంది. బిగ్ బాస్ని తిడుతున్నానా, బిగ్ బాస్ ఏంటి ఇది అమర్దీప్ ఈరోజు ఇట్లా చేశాడు, ఆ రోజు అట్లా చేశాడు అని కయ్య ఉరుతూ ఉంటుంది. ఈవిడ భలే అనిపిస్తుంది, ఆవిడ వీడియోస్ చూస్తూ ఉంటే బాగుంటుంది. ఆవిడ కూడా ఆల్మోస్ట్ ఆవిడ ఆ స్పై బ్యాచ్కి సపోర్ట్ చేసింది అని నేను అనుకుంటున్నా, ఆవిడ వీడియోస్ అన్నీ కంపేర్ చేస్తే. బట్ షార్ట్ వీడియోస్లో మాత్రం ఇరగదీస్తుంది ఆవిడ. ఎవరికి సపోర్ట్ అంటే అందరికీ సపోర్ట్ చేస్తుంది, అందరి పాయింట్స్ని కరెక్ట్గా మాట్లాడుతుంది. ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, ఆవిడ ఏమంటే టెక్కున వీడియో చేస్తుంది, టెక్కున పెట్టేస్తుంది, బీభత్సంగా ఉంటుంది ఆవిడ వీడియోస్ కూడా బాగుంటాయి అని నాకు అనిపించింది. కానీ ఈవిడ కూడా సపోర్ట్ ఎవరికి అంటే రైతు బిడ్డకే, దాంట్లో నో డౌట్ రైతు బిడ్డకే ఆవిడ సపోర్ట్ చేస్తుంది. సో ఈవిడ సపోర్ట్ మాత్రం స్పై బ్యాచ్కి. సో విన్నర్ ఎవరు కావాలని అడిగినా కానీ ఈవిడ స్పై బ్యాచ్ విన్నర్ కావాలని అంటుంది, నిద్రలోకి అడిగిన. ఆవిడ రివ్యూస్ కూడా అట్లే ఉంటాయి సేమ్. నెక్స్ట్ పోతే స్పై అక్క అని ఒక అక్క ఉంటుంది. ఈవిడ ఈరోజు వచ్చారు, ఈరోజు జరగబోయేది ఇదే, వాళ్ళు విన్నర్ అవుతూ ఉన్నారు, వీళ్ళు ఈ టాస్క్లో వీళ్ళు ఉన్నారు అది చెప్తూ ఉంటుంది. షార్ట్ వీడియోస్ బీభత్సంగా చేస్తూ ఉంటుంది, లాంగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటుంది. ఆవిడ నిద్ర లేస్తే మొత్తం ఆవిడ ఇంట్లో మొత్తం ఈ బిగ్ బాస్ ముచ్చటే ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. అంతలా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలవాలంటే స్పై అక్క అనే దాంట్లోకి వెళ్తే ఆవిడ ఇమీడియట్గా చెప్పేస్తారు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది క్లియర్గా చెప్తుంది ఆవిడ. సో ఈవిడ రివ్యూలు కూడా ఆల్మోస్ట్ స్పై బ్యాచ్కే సపోర్ట్గా ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వాలనే ఈవిడ కూడా కోరుకుంటా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద రివ్యూవర్స్ అందరూ కూడా స్పై బ్యాచ్కే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారు అమర్దీప్కి సపోర్ట్ చేసే రివ్యూవర్స్, వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ కౌశల్ మందా, బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ ఈయన. కౌశల్ మందా లుక్స్ టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఆయనకు. ఆయన కూడా ఫస్ట్ నుంచి మరి ఈయనకు ఎంతో కక్ష పెట్టాడో ఏందో తెలియదు కానీ స్టార్ ప్లే బ్యాచ్ మీద ఫస్ట్ నుంచి కూడా ప్రశాంత్కే సపోర్టు, ప్రశాంత్ విన్నర్ కావాలనేదే ఈయన లక్ష్యం అన్నట్టుగా రివ్యూలు చెప్తా ఉన్నాడు, బీభత్సమైన రివ్యూస్. ఈయన కూడా స్పై బ్యాచ్కే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, ఈయన సపోర్ట్ కూడా స్పై బ్యాచ్కే. సో వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని అంటే నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే వ్యూస్ కోసమే తప్ప జెన్యున్గా వీళ్ళకే సపోర్ట్ చేయాలనేది మాత్రం కాదు. నేను ఆదిరెడ్డి గారిలో ఫస్ట్ చెప్పిన విషయం కూడా, అమర్దీప్ స్పా బ్యాచ్ గురించి పొగిడి వీడియో చేస్తే తక్కువ వ్యూస్ వచ్చాయి. అదే వీళ్ళను రైతు బిడ్డ ప్రశాంత్ వీళ్ళను పొగిడి వీడియో చేస్తే బీభత్సమైన వ్యూస్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ చేస్తున్న యూట్యూబర్లు అందరూ కూడా అదే పని చేస్తూ ఉన్నారు, వ్యూస్ కోసమే తప్ప జెన్యున్గా ఇతనే గెలవాలి అన్న ఇంటెన్షన్ ఎవ్వరికీ లేదు. మనసులోనైతే లేదేమో కానీ వాళ్ళ ఇంటెన్షన్ మోటివ్ మాత్రం వ్యూస్ రావాలి, మాకు సబ్స్క్రైబర్స్ రావాలి, ఈ సబ్స్క్రైబర్స్ పెరిగితేనే బాగుంటుంది. ప్రశాంత్ పేరు చెప్తే ప్రశాంత్ పేరు చెప్పి రైతు బిడ్డ అనే ఒక సెంటిమెంట్ వదిలి ఒక సెంటిమెంటల్ మ్యూజిక్ వదిలితే బీభత్సమైన వ్యూస్ వస్తూ ఉన్నాయి. ఆ వ్యూస్ కోసం మనకు వ్యూస్ వస్తే చాలు, ఎవడు విన్నర్ అయితే మనకేంద్ర అన్నంతలా వీడియోలు చేస్తూ ఉన్నారు. ప్రశాంత్కి ఇంత సపోర్ట్ రావడానికి కూడా మెయిన్ రీజన్ అదే. అందరూ కూడా ఒక కొత్త మెటీరియల్ వచ్చింది, ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, వాని మీద వీడియో చేస్తే బీభత్సం, ట్రోల్ చేసినా బీభత్సం అవుతుంది, పొగిడినా బీభత్సం అవుతుంది, వాడి పేరు తీస్తేనే బీభత్సం అవుతుంది అన్నంతలా యూట్యూబర్స్కి వ్యూస్ వస్తూ ఉన్నాయి. యూట్యూబర్స్కి కావాల్సింది కూడా అదే, ఎవరికైనా అదే. సో వ్యూస్ వస్తేనే వాళ్ళకు సస్టైన్ అవ్వగలుగుతారు. కాబట్టి యూట్యూబ్లో ఎవరి మీద చేస్తే వీడియోస్ వస్తాయి, ఎవరి మీద చేస్తే వ్యూస్ వస్తాయి అన్న ఇంటెన్షన్లో ప్రశాంత్ని బీభత్సంగా లేపడానికి కూడా అదే కారణం. అక్కడ జరిగిన ప్రశాంత్ ఒక గేమ్ ఆడితే చిన్న చీపురు పుల్ల తీసి అటు వేస్తే రైతు బిడ్డ చీపురు పుల్ల తీసి అక్కడ వేసాడు, ఎంత గ్రేటు, ఎంత తోపు, ఎంత హిస్టరీ, ఎంత అద్భుతం అన్నంతలా యూట్యూబర్స్ లేపి ఆకాశంలోకి ఎత్తేసారు. ఆ ఆకాశంలోకి ఎత్తే ఈరోజు విన్నర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది, 95% విన్నర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. అంతలా బీభత్సమైన లేపుడు లేపారు. అది ఆడియన్స్ తప్పనట్లే, నేను రివ్యూవర్స్ యూట్యూబర్స్ వాళ్ళ స్వార్థం కోసమే లేపారు అంతే, ఏం లేదు అక్కడ. అది ప్రశాంత్కి యూజ్ అయింది, దాంట్లో మంచిదే, ప్రశాంత్ ఫ్యాన్స్కైనా ప్రశాంత్కైనా మంచిగా జరిగింది దానివల్ల. నెక్స్ట్ పోతే జర్నలిస్ట్ సతీష్ అని ఈయన ఒక న్యూస్ బోలో ఏదో ఛానల్ ఉంటుంది, ఆయన కూడా రివ్యూ చెప్తూ ఉంటాడు. ఈయన కూడా ఆల్మోస్ట్ జెన్యున్గానే రివ్యూ చెప్తాడు. ఫస్ట్లో చెప్పాను కదా, ఫస్ట్లో అందరు కూడా ఈ ప్రశాంత్ లేపే ఉద్దేశంలో వాళ్ళకి సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు బీభత్సంగా. అదే కంటిన్యూ అవుతూ వచ్చేసింది, లాస్ట్ వరకు అదే కంటిన్యూ అయింది. సో ఇక్కడ కూడా జర్నలిస్ట్ సతీష్ ఈయన కూడా స్పై బ్యాచ్కే సపోర్ట్గా రివ్యూస్ చేశాడు ఈ సీజన్ అంతా కూడా.
ఇది నేను వాళ్ళ ఛానల్స్ చూసి మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అంటే స్పా బ్యాచ్కి సపోర్ట్ చేయలేదా, స్పా బ్యాచ్ గురించి ఒకటి కూడా చెప్పలేదంటే చెప్పారు. 100 వీడియోలు చేస్తే అందులో 70 వీడియోస్ స్పై బ్యాచ్ని లేపిన వీడియోలే ఉన్నాయి. 30 వీడియోస్ స్పా బ్యాచ్కి అండ్ అమర్దీప్కి వీళ్ళకు సపోర్ట్గా చేసిన అంటే వాళ్ళని పొగిడిన వీడియోలు కొన్ని ఉన్నాయి. అది నేను చెప్పాలనుకుంటున్న విషయం. నెక్స్ట్ పోతే దిస్ ఈజ్ ఫనీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆయన చెప్తారు, హలో మాస్టారు ఏం చేస్తున్నారు, గుడ్ మార్నింగ్, ఈరోజు ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే అని ఆయన ఒక ఇదిలో చెప్తా ఉంటారు. ఆయన ఎవరికి సపోర్టు అని అంటే సేమ్. బట్ దిస్ ఈజ్ ఫనీ విషయంలో నాకు నచ్చే విషయం ఏంటంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి సెకండ్ సీజన్ ఎప్పటి నుంచో రివీల్ చేస్తూ ఉన్నారు. హిందీలో కూడా రివీల్ చేస్తాడు ఆయన. సో ఆయనలో నచ్చే విషయం ఏంటంటే నేను ఫాలో అవుతుండే ఆయన అప్పట్లో. ఆయన బయాస్డ్ అస్సలు చెప్పడు, న్యూట్రల్గా చెప్తాడు. ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది, ఎవరు ఎంత బాగా ఆడరు. ఈరోజు వీళ్ళు బాగా ఆడితే వీళ్ళని పొగుడుతాడు, వీళ్ళు చెడ్డగా ఆడితే వాళ్ళను తిడతాడు. అంటే జెన్యున్గా ఆయన ఒపీనియన్ క్లియర్గా చెప్తాడు. అందుకనే ఆయనకు ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబర్స్ 1 lakh సబ్స్క్రైబర్స్లోనే ఉన్నారు. నేను గత 2-3 సీజన్లు నేను చూస్తూ ఉన్నాను, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు ఆయన. ఎందుకంటే జెన్యున్గా చెప్పేవాడికి సబ్స్క్రైబర్స్ పెరగరు. తోపు ఊపు, రైతు బిడ్డ, అదుర్సు, శివాజీ, బెదుర్సు, లేకపోతే యావర్, తోపు, అమర్దీపు, విన్నరు అన్నంతలా ఒక్కరినే పొగుడుకుంటూ బయాస్డ్గా చెప్తూ ఉంటే వాళ్ళకే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. నిజాయితీగా చెప్పిన ఒక్కరికి కూడా నేను సబ్స్క్రైబర్స్ బీభత్సంగా పెరిగారు అన్నదైతే నేను చూడలే. దిస్ ఈజ్ ఫనీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆయన న్యూట్రల్గానే చెప్తా ఉంటాడు. ఆయనలో నచ్చే విషయం నాకు అది. బట్ ఈ సీజన్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆయన న్యూట్రల్గానే ఉన్నారు. చిన్న ఏజ్లో స్పై బ్యాచ్కి కొంచెం సపోర్ట్ చేశారు, బట్ న్యూట్రల్గానే ఉన్నారు ఓవరాల్గా చూస్తే. నెక్స్ట్ గల్లీ పోలీస్ అని కొంతమంది ఈ యూట్యూబ్లో ఉంటారు. అసలు వీళ్ళు రివ్యూవర్సే కాదు కానీ ఏందో వీళ్ళ గోల. బిగ్ బాస్ ఆడ పెడతారు, అక్కడ ఓపెన్ చేసేసి మొత్తం బూతుల పురాణం ఉంటుంది. ఎందుకున్నారో నాయన అనిపిస్తుంది. అలాంటి రివ్యూలు చెప్తూ ఉంటారు. ఓరని అమ్మ రైతు బిడ్డని పొగిడితేనే తప్ప మనకు బతికే లేదురా అన్నంతగా మొత్తం రైతు బిడ్డ అని లేపుతా ఉన్నారు. సరే ప్రశాంత్ పొగడొచ్చు, లేదంటే ఇంకొకరిని పొగడొచ్చు, కానీ రివ్యూ అని అన్నప్పుడు జెన్యున్గా ఇవ్వాలి. అక్కడ ఏమనిపించింది ఏంటి అనేది మన ఒపీనియన్ని జెన్యున్గా చెప్పాలి. వాళ్ళకి నచ్చదా లేకపోతే వాళ్ళు మనల్ని తిడతారా అనేది కాదు. మన ఒపీనియన్ని జెన్యున్గా చెప్పినప్పుడు ఆటోమేటిక్గా నచ్చి నీకు సబ్స్క్రైబ్ చేసేవాడు వాడు నిజమైన సబ్స్క్రైబర్. అంతేగాని ఒకటిని పొగిడినంత మాత్రాన వచ్చి సబ్స్క్రైబ్ చేసేవాడు వాడు జెన్యున్గా వచ్చాడని నేను అనుకోను. సో అలా వచ్చినా కానీ వాళ్ళు కూడా గ్రేటే. కానీ ఎందుకంటే ఒక కంటెస్టెంట్ని పొగిడినా వచ్చినా కానీ వాళ్ళ ఫ్యాన్స్ వచ్చారు. కానీ నేనేమంటున్నా అంటే వాళ్ళలో జెన్యునిటీ లేదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే పొగిడి తెచ్చుకోవడం అనేది అంత అవసరం లేదు అని అనిపిస్తుంది. జెన్యున్గా ఉంటే అది లైఫ్ లాంగ్ వాడే సబ్స్క్రైబర్గా ఉంటాడు, పెట్టగానే వీడియో చూస్తూ ఉంటాడు. అంతేగాని ఈ గల్లీ పోలీస్ అనే 3-4 అమ్మాయిలు చేస్తూ ఉంటారు. మొత్తం సుత్తి పురాణం బూతుల పురాణమే ఉంటుంది మొత్తం. ఏందో అలగోల కేవలం సబ్స్క్రైబర్స్ కోసమే ఈ స్టంట్లన్నీ చేస్తూ ఉన్నారు. అండ్ మిగతా కొంతమంది చాలా యూట్యూబర్స్, చాలా పేర్లు కూడా నాకు తెలుసులే కానీ ఇంతమంది అవసరం లేదు. చాలామంది యూట్యూబర్స్ బీభత్సమైన రివ్యూవర్స్ వచ్చారు చాలామంది. వీళ్ళందరూ కూడా ప్రశాంత్కు సపోర్ట్ చేయడానికి మెయిన్ మోటివ్ ఏంటంటే వాళ్ళకు సబ్స్క్రైబర్స్ వ్యూస్ రావాలని తప్ప మిగతా ఏమీ లేదు. చాలామంది 100 యూట్యూబర్స్ ఉంటే దాంట్లో 90% యూట్యూబర్స్ అందరూ కూడా స్పై బ్యాచ్కే సపోర్ట్గా రివ్యూస్ చేస్తూ ఉన్నారు. 10% యూట్యూబర్స్ రివ్యూవర్స్ మాత్రమే స్పా బ్యాచ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కామెంట్ చేయండి. నేను చెప్పిన వాళ్ళందరూ కూడా జెన్యున్గా వాళ్ళకి సపోర్ట్ చేశారా లేదంటే బయాస్డ్గా ఉన్నారా అనేది మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. అండ్ నేను ఓవరాల్గా కంపేర్ చేసి చెప్పాను తప్ప వీళ్ళు ఇలాగే చేశారు అని నేను చెప్పట్లేదు. చెప్పాను కదా 100 వీడియోస్ ఉంటే 70 వీడియోస్ వీళ్ళకి సపోర్ట్ చేస్తే 30 వీడియోస్ వీళ్ళకి సపోర్ట్ చేసేటట్టుగా రివ్యూస్ చేశారు ఈ సీజన్ అంతా కూడా. సో ఇది వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.